రాష్ట్ర వ్యాప్తంగా జీకేజీ పార్టీ అంటే గొడ్డలి, కోడికత్తి, గులకరాయ్. నేను మొన్నే చెప్పా మా శాసనసభ్యుల వారితో కూడా, నేను మట్టికి జీకేజీ పార్టీ అని అంట. వాళ్ళు దేని మీద ఈ రోజున నిరసనలో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పార్టీ ఆదేశాల మేరకు చేశారంటే మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. వాళ్ళకు ఒకటే చెప్తున్నాం, 2019 మీరు మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ప్రతి నెల జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండరీ ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండరీ కాదు కదా, వాళ్ళు మొహాన్న ఏం చేశారంటే సాక్షి క్యాలెండరీ మట్టికి ఇచ్చారండి జనవరి 1వ తారీఖుకి ప్రతి సంవత్సరం. మరి మా ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల్లోనే 16,438 పోస్టులు డిఎస్సి తీసింది. మళ్ళీ మన ఫిబ్రవరిలో రిటైర్డ్ అయిన వాళ్ళు 1900 వరకు భర్తీ చేయడం జరిగింది. ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గారు ఏమన్నారంటే, అక్కడ కేంద్ర మంత్రి నీటు పత్రాలు లీక్ అయిన సందర్భంగా రాజీనామా చేశారు విద్యాశాఖ మంత్రిగా. ఇక్కడ కూడా ఈ దగా డిఎస్సి చేపట్టారు కాబట్టి మంత్రి లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలి అని అంటున్నారు. ఫస్టే ఏం చేశారు వీళ్ళు, మేము అధికారంలో ఎక్కిన వెంటనే ఎన్డీఏ కూటమి 6 నెలల్లో మెడికల్ కాలేజీలు కట్టిన ఘనత మాదే అన్నారు. అది ఒక 2 రోజులు రోడ్డు ఎక్కారు, అది కథ ముగిసిపోయింది. మళ్ళీ యూరియా ఒక్కరోజో 2 రోజులో కొరత, ఆ యూరియా కొరతకు మీద అన్నారు. ఒక్కరోజు అంటే ఒక్కరోజు గల్ఫ్లో యుద్ధాలు జరుగుతుంటే పెట్రోల్ డీజిల్ స్టాక్ అయిపోతే ఇప్పుడు జైల్లో ఉన్న సిరిది అప్పలరాజు గారు ఒక బ్యానర్ పట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ నిల్లు, మద్యం పుళ్ళు అని పెట్టాడు. పాపం లోపలికి వెళ్ళాడు సిరిది అప్పలరాజు గారు కూడా. ఇవన్నీ కూడా ఏమీ లేదు, ప్రచారం ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళు ఏదన్నా చేయాలనుకుంటున్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏదైనా సరే మా శాసనసభ్యులు వారు, మా యొక్క సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ఎప్పుడూ ప్రతినిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటూ సమస్యలు చెప్తూ, మేము కొన్ని తీర్చే ఉంటాయి, కొన్ని తీర్చులు ఉంటాయి. మేము చెప్తున్నారో బాబు, ఇదిగో ఇందుట్లో మేము వేసాం, చేసినవే వేసాం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం, అప్పులులో ఉంది, ఓ పక్కన సంక్షేమం, ఓ పక్కన అభివృద్ధి, ఇవన్నీ చేయటం వల్ల ఇవ్వలేకపోతున్నాం, ఇస్తాం అని చెప్తున్నాం. మేమేమి ఇచ్చామని చెప్పేసి ఇందుట్లో వేసి దగా చేయట్లేదుగా. మేము మీలాగా మేమేమన్నా ఇవ్వలేని చెప్తున్నాం, 3 ఇవ్వాలి, మేము ఆ 3 కూడా ఇస్తాం. ఎందుకు ఇవ్వలేకపోతున్నా చెప్తున్నాం. మీలాగా అలాగా కళ్ళబొల్లి మాటలు చెప్పి చేద్దామని అనుకుంటున్నారేమో, ఇదేమీ జరగదు.